సామా 6 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారీతిన 5 నీలగిరి మహావృక్షాలు కొట్టివేత. ముతోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం 5 నీలగిరి మహావృక్షాల్ని ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి చెట్లను కొట్టివేశారు. దీనికి గమనించిన గ్రామస్తులు ఎందుకు కొట్టేశారని నిలదీస్తే ఇంటి చెట్లపైన గబ్బిలాలు ఉంటున్నాయని, దానివల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. ఇటు విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగితే నాకు ఎలాంటి సమాచారం అందలేదని తెలియజేశారు. ఇటు విషయంపై గ్రామస్తులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చెట్లను కొట్టడం నేరమని, ఒకవైపు ప్రభుత్వం చెట్లను నాటమంటే మరోవైపు అనుమతులు లేకుండా మహావృక్షాల్ని కొట్టివేయడం ఎంతవరకు మంచిదని గ్రామస్తులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే నువ్వెందుకు చేపించినావు చెప్పు. నువ్వు తెప్పించినవి అంటున్నా. నువ్వు దేనించాలి, చెట్లకించాలి, నువ్వు రేపియాలన్నా హాస్పిటల్ మొత్తం ఇచ్చాలి. నువ్వు చెప్పు, హాస్పిటల్ ఇచ్చాలి. నువ్వు మొత్తం ఏమైనా చూసుకుంటావు కదా, హాస్పిటల్ ఏమైనా చూసుకుంటావు కదా, ఏమైనా అయితే చూసుకుంటావు కదా, ఏమన్నా చూసుకుంటావు కదా. అంటే నువ్వు ఏమన్నా కానీ నువ్వు చూసుకోవా? చూసుకుంటావు ఏమన్నా అయితే అంటున్నావు కదా. నువ్వు దాన్ని మెయింటైన్ చేసినావు కదా చెట్లది. నువ్వు చూసుకుంటావు ఏమన్నా అయితే హాస్పిటల్ ఏమన్నా రేపటి పాలు చూసుకుంటావా? సార్కి ఎక్కువ కదా మరి. రేపటి పాలు చూసుకుంటావా? ఎందుకు కోపిస్తావు పోయి? నువ్వు దానికి తీర్మానం లేదు, జనరల్ వాళ్ళు మీటింగ్ కాలేదు. ఎందుకు కోపిస్తావు? ఓలకడ కోపించినావు. నువ్వేమో కోపిస్తోడి, నువ్వులో కోపిస్తోడి, నువ్వులో నీకు అడుగుతుంది. నువ్వులో కోపిస్తోడివి, నువ్వులో సారు పిలిపి ఈయన ఈయన ధర అసలు చెప్తున్నా మంచిగా చెప్తున్నా. సరేనా? ఎందుకు లేపస్తాడు? రేపే కోసేద్దాం మరి. సార్ ఎందుకు వచ్చినావు? సార్ అయినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? అదే చెట్ల దగ్గర ఖరాబ్ చేసినావు. చెట్ల దగ్గర ఖరాబ్ చేసినావు అంటే ఆవిడ పని లేదా? అంటే వేరే కోపిస్తా మరి. అంటే అవి చెట్లు అవి చెట్లు కావా? నీ చెట్లతో నీకేం ప్రాబ్లం అయింది పోయి? నాకు చెప్పు. ఇబ్బంది అయితే మొన్న మీటింగ్ లో ఏం చెప్పిండు? దాన్ని చూద్దామని చెప్పి రావు విజయం ఏముందండి? నీకు మొన్న తప్పు చేసి మీకెంతుంటే మాకెంత